తిరుమలలో మఠాలకి ఇచ్చినటువంటి నోటీసులు పెద్ద చర్చకి తావిచ్చినాయి. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకొచ్చింది. అయితే అసలు ఏం నోటీసులు ఇచ్చారు దీంట్లో అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. నోటీసు ఇచ్చిన దాంట్లో అయితే తప్పేం కనిపించట్లేదు. కాకపోతే చివరిలో పదం ఒక్కటే తేడా ఉంది. తిరుమలలో యాత్రికులు మరియు పట్టణ భద్రత దృష్ట్యా పౌరులందరూ ఒక క్రమశిక్షణ మరియు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఇందులో భాగంగా పోలీసులు సూచించిన చర్యలు, భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి. తిరుమల నందు సుమారు 32కి పైగా మఠాలు ఉన్నాయి. అవన్నీ పై చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ అంటే గా పరిగణించబడతాయి. అంటే తిరుమలలో గల ప్రైవేట్ మఠాలు భద్రతా చర్యలకు సంబంధించినటువంటి పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 కిందకు వస్తాయి. దీని ప్రకారం ఓ సెక్యూరిటీ గార్డు 24/7 ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూరిటీ గార్డు యాత్రికుల భద్రత చర్యలకు బాధ్యత వహించాలి. అతను మఠానికి సందర్శించే వాళ్ళని మరియు వాళ్ళ వెంట తెచ్చుకున్న లగేజీని తనిఖీ చేస్తుండాలి. నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు మరియు హానికర వస్తువుల కోసం తనిఖీ చేయాలి. అట్లాంటివి కనిపిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తెచ్చి వాళ్ళ ద్వారా పోలీస్ మరియు విజిలెన్స్ వాళ్ళకి తెలియజేయాలి. సెక్యూరిటీ తనిఖీల కోసం సాంకేతిక పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్, చెకింగ్ మరియు ఫ్రిస్కింగ్, డిఎఫ్ఎండి అండ్ హెచ్హెచ్ఎండి ఉండి తీరాలి. రూఫ్ టాప్ ప్రతిరోజు తనిఖీ చేయాలి. దానికి సంబంధించిన డోర్ లాక్ అండ్ కీలో ఉండాలి. యాత్రికుల వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ స్థలంలో పార్క్ చేసేలా చూడాలి. పబ్లిక్ ట్రాఫిక్ ఆ వాహనాలు క్రమ పద్ధతిలో పార్కింగ్ స్థలంలో ఉండేలా చూడాలి. మఠానికి ఉన్న అన్ని ప్రవేశ మార్గాలను మూసేసి ఒకే మార్గం ద్వారా రాకపోకలను జరిపించాలి. అవన్నీ సెక్యూరిటీ గార్డ్ సమక్షంలో చెకింగ్ అండ్ ఫ్రిస్కింగ్ చేయాలి. సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయబడి ఉండాలి. అవన్నీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మరియు పార్కింగ్ స్థలాలు, వెనకవైపు మార్గాలు, కాంపౌండ్ నలువైపులా అన్ని ఫ్లోర్లలో మెట్లు మరియు లిఫ్ట్ మార్గాలు, అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా ఏర్పాటు చేయాలి. ఈ సీసీ కెమెరాల ఫీడ్ 3 నెలల పాటు భద్రపరిచి ఉంచాలి. స్థానిక పోలీసు అధికారులకు అందజేయాలి. చాలా మంచి ఆర్డర్స్. అయితే ఇవి అమలు చేయకపోతే పెనాల్టీ వేస్తాం, శిక్షిస్తాం అన్నటువంటి పాయింట్ ఒక్కటే మఠాల పట్ల కొంత అమర్యాదకరంగా ఉంది తప్పించి మిగతా దాంట్లో తప్పేం లేదు.